ఆ కథ ఏమో మహాభారతంలో తయారైంది. ఒక హీరో ఒక హీరోయిన్ గురించి ఒక 2-3 క్యారెక్టర్లు కాదు, ఒక 10-15 క్యారెక్టర్ని లేయర్స్లో యాడ్ చేసి, అవునండి, కురుక్షేత్రము ఇది అది అన్నీ యాడ్ చేసేసి, అంటే వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ ఇది. హలో, అన్నా బాగున్నారా? బాగుందండి. ఆయన రండి కూర్చోండి, ఎంట్రీ చేయండి. నేను సంగ మాత్రం రెస్పాన్స్ అన్న ఎత్తిపోయింది. కూర్చోండి అన్నా. సారీ 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 సార్, ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్న. ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు ఫస్ట్ వద్దన్నాడు కదా, అన్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే? నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి, ఏంటిది నేను స్పెషల్? అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం అనిపించారన్న. విన్నాను నిజంగా. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ నేనైతే తీసుకుంటే, వినలేదు. ఆయన లేడు, నేను వెళ్ళలేదు అన్నయ్య. నేను విన్నా. ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవలేకపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి, కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా, శ్రీను గారు లేరండి అంటే. శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు, శ్రీను గారు లేరండి. ఆయన యాంకర్ అండి దీనికి, ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్, ఇది కూడా గెటప్, ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను, కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా పెద్ద యాంకర్ లో ఫీల్ అయిపోయి ఇలా మామూలు సీనులా మాట్లాడి, యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి. సీనులా మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. కాదన్న, ఫార్మల్గా మాట్లాడుకుందాం అన్న బేసికలీ. నేను నమ్మరు అది. సరే తిన్నాం. సరే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్. మీరు చెప్పండి గారు చెప్పండి సార్. వచ్చారు, భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్, எப்படி இருக்கீங்க? సూపర్. తమిళ మాట్లాడుతున్నా ఆవిడ ఎన్నాంగా అని అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే, వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అంటారు. నెక్స్ట్ చెప్పండి సీను గారు. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకే తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ మరాఠీ. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం మాట్లాడరు. సౌండ్ తెలుసు అంటే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసి. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే వైర్లని పెట్టేది. వెల్కమ్ అంత. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా